ఎన్డీఏ సర్కార్ రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. జమ్మూ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నట్లుగా చెప్పారు. బీజేపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు ఢిల్లీ సీఎం అతిశి. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో రైల్వే ఆధునికీకరణకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త రైల్వే ప్రాజెక్టులతో దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందన్నారు. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, ఒడిశాలో కొత్త ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామన్నారు. జమ్మూ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు మోదీ. జమ్మూ కశ్మీర్ के साथ-साथ हिमाचल प्रदेश और पंजाब के कई शहरों को भी होगा. इससे लेह लद्दाख के लोगों को भी सुविधा होगी. साथियों, हमारा जम्मू कश्मीर आज रेल इंफ्रास्ट्रक्चर में नए रिकॉर्ड बना रहा है. उधमपुर श्रीनगर बारामूला रेल लाइन, इसकी चर्चा आज पूरे देश में है. ये परियोजना जम्मू कश्मीर को भारत के अन्य हिस्सों के साथ और बेहतरी से जोड़ देगी. ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్. ఈ సందర్భంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రక్షణ రంగం, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సహా అనేక విషయాలపై చర్చించారు. భారత్ తో పటిష్ట ద్వైపాక్షిక బంధానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు యుఎస్ ఎన్ఎస్ఏ జేక్ సలివాన్. This is a statement of confidence in the progress we've made and the progress we will continue to make as strategic partners and as countries who share a commitment to peaceful nuclear cooperation. It's also the result of India's open and transparent engagement with our administration over the course of 4 years, which has enabled us to open this new chapter together. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదన్నారు ఢిల్లీ సీఎం అతిశి. తన ఇంటి పేరుపై బీజేపీ నేత రమేష్ బీదూడి వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడైన తన తండ్రిని పాలిటిక్స్ లోకి లాగడం సిగ్గుచేటంటూ భావోద్వేగానికి గురయ్యారు సీఎం అతిశి. इतने बीमार रहते हैं कि बिना सहारे के चल नहीं पाते हैं. चुनाव के लिए इतनी घटिया हरकत करेंगे? कैसे बुजुर्ग व्यक्ति को गालियां देने पर उतर आएंगे? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్యారీ దీదీ స్కీమ్ ను ప్రకటించింది. స్థానిక నేతలతో కలిసి స్కీమ్ ను ప్రకటించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్యారీ దీదీ స్కీమ్ అమలు చేస్తామన్నారు. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు డీకే. And now here I have come here to launch this Pyari Didi Hogi Yojana. This is, we are going to give, I am confident that Congress government will come daily. We are going to implement on the first day of the cabinet, 2,500 rupees will be implemented. And I think as soon as the political process starts. ఒడిశాలో బీజేపీ సర్కార్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా తప్పుడు హామీలు ఇచ్చిందన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు నవీన్ పట్నాయక్.